హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు జరా వంటలు. ఇవాల్టి స్పెషల్ కోకోనట్ బర్ఫీ చేసి చూపించబోతున్నాను. సూపర్గా ఉంటుంది. బయట తెచ్చుకొనే స్వీట్స్ తిని తిని బోర్ కొట్టిందా? అయితే ఈ స్వీట్ రెసిపీని తప్పక ట్రై చేయండి. ఈ రక్షాబంధన్కి ఈ స్వీట్ తప్పక ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంకా లేట్ చేయకుండా ఈ కోకోనట్ బర్ఫీ ప్రాసెస్ చూద్దాం. దీనికోసం ఒక కొబ్బరికాయని పగలగొట్టుకొని ఈ విధంగా కొబ్బరి తీసి పెట్టుకోండి. ఇప్పుడు ఈ కొబ్బరి నుంచి బ్రౌన్ పార్ట్ని తీసేసుకొని ఈ విధంగా ముక్కలు కట్ చేసుకోండి. ఇప్పుడు ఈ కప్తో నేను అన్ని మెజర్మెంట్స్ చెప్తాను. ఈ కప్తో 2 కప్స్ కొబ్బరి ముక్కలు వచ్చాయి. ఇప్పుడు వీటిని మిక్సీ పట్టుకోండి. చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని మనం మిక్సీ పట్టుకున్న కొబ్బరి తురుమును వేసి బాగా కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఈ ప్రాసెస్ మొత్తం లో టు మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి. ఇందులోకి 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని నెయ్యి కరిగేంత వరకు బాగా కలుపుకోండి. ఇందులోకి 1 కప్ షుగర్, 1 కప్ మిల్క్ పౌడర్ వేసి బాగా కలుపుకోండి. వీటిని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి కాచి చల్లార్చిన పాలని 1 కప్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి. ఈ ప్రాసెస్ ఎంతవరకు జరగాలంటే ఈ కొబ్బరి తురుము కడాయికి అంటుకోకుండా సపరేట్ అయ్యేంత వరకు బాగా కలుపుతూ ఉడికించుకోండి. కరెక్ట్ మెజర్మెంట్స్ ఒకసారి చెప్తాను. మనకి 2 కప్స్ కొబ్బరి పలుకులు వచ్చాయి కాబట్టి 1 కప్ షుగర్, 1 కప్ మిల్క్ పౌడర్, 1 కప్ మిల్క్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. చూడండి, ఈ కన్సిస్టెన్సీలో వచ్చాక చేతికి నెయ్యిని రాసుకొని కొద్దిగా కొబ్బరి తురుము తీసుకొని ఈ విధంగా చేసుకుంటే బాల్లా ఫామ్ అయితే కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉన్నది. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు వీటిని 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసుకోండి. ట్రేకి బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ వేసుకోండి. బటర్ పేపర్ లేకపోతే A4 షీట్ తీసుకొని దానికి నెయ్యి రాసి ఈ విధంగా సెట్ చేసుకోండి. కోకోనట్ మిక్స్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసుకున్నాం కదా, అందులో 1 పార్ట్ ట్రేలో వేసి ఈ విధంగా సెట్ చేసుకోండి. సెకండ్ పార్ట్ని తీసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి గ్రీన్ లిక్విడ్ ఫుడ్ కలర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి. నేనైతే 4 డ్రాప్స్ వేసుకున్నాను. చూడండి, ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఈ సెకండ్ పార్ట్ని మనం ముందుగా సెట్ చేసుకున్న ట్రేలో వేసుకొని అదే విధంగా సెట్ చేసుకోండి. ఇప్పుడు ఈ ట్రేని 1 అవర్ పక్కన పెట్టుకోండి. 1 అవర్ తర్వాత ఒక ప్లేట్ తీసుకొని అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు బటర్ పేపర్ని తీసేసి టర్న్ చేసుకోండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు వీటిని మీకు నచ్చిన సైజులో కట్ చేసుకోండి. అచ్చం కోవాలాగా ఉంది కదండి, టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. వీటిని ఈ విధంగా కట్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోండి. అంతే అండి, సూపర్ టేస్టీ కోకోనట్ బర్ఫీ రెడీ అయిపోయింది. చూడ్డానికి అచ్చం కోవా స్వీట్ లాగా ఉంది కదా, టేస్ట్ కూడా దానికంటే సూపర్గా ఉంటుంది. మీరు తప్పక ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.